హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు బాబా వర్డ్స్. ఈరోజు వీడియోలో ఇక్కడ బాబా ఒకానొక సందర్భంలో శ్యామతో ఇట్లా అంటున్నారనమాట. ఏమన్నారు, ఏ సందర్భంలో జరిగిందో చూద్దాం. బాబా అంటున్నారు, నిజం శ్యామ, మనస్సులోనున్న మాయరోగాన్ని బయటికి తరిమేయాలి. అప్పుడే దేహానికి పట్టిన అన్ని రోగాలు పారిపోతాయి. మనసులోని మాయరోగాన్ని తరిమికొట్టే మార్గం ఏమిటో తెలుసా? సేవ, సేవ, ప్రేమ. మరొకసారి రిపీట్ చేస్తున్నాను. నిజం శ్యామ, మనసులోనున్న మాయరోగాన్ని బయటికి తరిమేయాలి. అప్పుడు దేహానికి పట్టిన అన్ని రోగాలు పారిపోతాయి. మనసులోని మాయరోగాన్ని తరిమికొట్టే మార్గం ఏంటో తెలుసా? సేవ, ప్రేమ. ఓకే ఫ్రెండ్స్, ఈ మాటలు అనేవి బాబా గారు శ్యామతో ఏ సందర్భంలో అన్నారో ఒకసారి చూద్దాం. మనం ఇంతకు ముందున్న 2 వీడియోస్లో కూడా బాబా దుని వెలిగించడం వలన జరిగిన అద్భుతాలు ఏంటి అని తెలుసుకుంటూ వస్తున్నాం కదా. సో అందులో భాగంగానే ఈ మాటలు కూడా బాబా చెప్పడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోని చాలా శ్రద్ధగా వినండి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. బాబా లైఫ్లో జరిగిన అద్భుతాల్లో ఇది ఒక అద్భుతం అన్నమాట. నేను కూడా అంతే శ్రద్ధ, భక్తితో చెప్పడానికి ట్రై చేస్తాను. బాగోజీ షిండే చాలా కాలంగా భయంకరమైన కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. భార్యాబిడ్డలు చేత్కరించుకునేవారు, ఊరి వాళ్ళు యావగించుకునేవారు. తినడానికి తిండి లేక, అవమానాలు భరించలేక ఒకరోజు నదిలో దూకి ఆత్మహత్య చేసుకోబోయిన షిండేని రక్షించారు బాబా. అతడు కుష్ఠరోగి, అంటుకోకండి అరిచాడు శ్యామ. బాబా నవ్వి, అల్లా మాలిక్ అంటూ ఆ రోగి భుజం మీద చెయ్యి వేసి నడిపించి మసీదుకి తీసుకువచ్చారు. బాబా, నేను చావుకు దగ్గరవుతున్న కుష్ఠరోగిని. నన్ను పదే పదే తాకి మీరు మృత్యువుని కొని తెచ్చుకోకండి బాబా అని ఏడ్చాడు రోగి. అల్లా అనుమతి లేకుండా మృత్యువు రమ్మన్నా రాదు, భయపడకు అని ఓదార్చి తానే స్వయంగా అతనికి భోజనం పెట్టి ఒంటి మీద ఊది జల్లి ఒళ్ళంతా ఊది రాసి సేవ చేశారు బాబా. ఆ రోగి వారిస్తున్నా పట్టించుకోకుండా తానే స్వయంగా సపర్యలు చేసి అటు తర్వాత గోనెపెట్ట కప్పి నిద్రపుచ్చారు బాబా. అదంతా చూసిన శ్యామ నెత్తి బాదుకుంటూ, అరే భగవంతుడా, కుష్ఠరోగి ఉన్న మసీదుకి ఎలా రాను, బాబాని ఎలా దర్శించుకోగలను అనుకున్నాడు చిరాగ్గా. తెల్లవారింది. ఎలాగైనా కుష్ఠరోగిని మసీదు నుంచి తరిమివేసి మసీదుని శుభ్రం చేయాలనే సంకల్పంతో మసీదుకి వచ్చాడు శ్యామ. ఆ సమయంలో బాబా వ్యాహ్యాలకి వెళ్తుంటారని శ్యామకు తెలుసు. మసీదులో గోనెపట్టని పూర్తిగా కప్పుకొని నిద్రపోతున్న రోగిని లేపుతూ, లే లే, తొందరగా లేచి బాబా రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గదిమాయిస్తూ రోగి కప్పుకున్న గోనె లాగి పారేస్తూ కనిపించిన దృశ్యాన్ని చూసి అదిరిపడ్డాడు శ్యామ. అక్కడ కుష్ఠరోగి లేడు. ఆరోగ్యంతో, అద్భుతమైన దేహకాంతితో
మెరిసిపోతూ కనిపించాడు షిండే. నిన్నటి కుష్ఠరోగి నేడు సంపూర్ణ ఆరోగ్యంతో వన్నెపెట్టిన బంగారంలా తళతళలాడుతున్నాడు. ఆశ్చర్యం, అద్భుతం! ఊదీ ప్రసాదం ఒక్క రాత్రిలో భయంకరమైన కుష్ఠరోగాన్ని తొలగించేసింది అరిచాడు శ్యామ సంభ్రమంతో. బాబా ఎప్పుడొచ్చారో ఏమో, తొలగించాల్సింది ఇది కాదు శ్యామ, మనస్సులో పుట్టిన కుష్ఠరోగాన్ని అని బాబా అంటుంటే మతిభ్రష్టుడిలా బాబా వైపు చూశాడు శ్యామ. నిజం శ్యామ, మనసులోనున్న మాయరోగాన్ని బయటికి తరిమేయాలి. అప్పుడు దేహానికి పట్టిన అన్ని రోగాలు పారిపోతాయి. మనసులోని మాయారోగాన్ని తరిమికొట్టే మార్గం ఏంటో తెలుసా? సేవ, ప్రేమ అన్నారు బాబా కుష్ఠరోగికి ఊది రాస్తూ సేవ చేస్తూ. శ్యామ నేత్రాల్లో కన్నీళ్లు గిర్రున తిరిగాయి. చేతులు జోడించి నమస్కరిస్తూ, నిజమే బాబా, సేవ, ప్రేమ, ప్రేమతో సేవ, నిన్ను చూసి నేర్చుకుంటే మా బ్రతుకులు బాగవుతాయి అనుకున్నాడు. ఇది ఫ్రెండ్స్ యాక్చువల్ జరిగింది. ఇప్పుడు మధ్యలో బ్రేక్స్ ఇవ్వడం ఎందుకు, ఒక్కసారి పుస్తకంలో ఉన్నది స్పష్టంగా చదువుదామని ఎక్కడ బ్రేక్స్ ఇవ్వకుండా కంటిన్యూగా ఇక్కడ ఉన్నది చదివాను. ఈ బాబా వర్డ్స్ కదా, మన వాడుక భాషలో ఉంటాయి కదా. ఒకసారి ఏం జరిగిందో మళ్ళీ మన వాడుక భాషలో రివీల్ చేసుకుందాం. బాగోజీ షిండే, ఈ పేరుని బాగా గుర్తుపెట్టుకోండి. మనకి బాబా చాలీసాలో కూడా వస్తుంది. బాగోజీకి బాబా కుష్ఠరోగాన్ని తొలగించావు అని చెప్పేసి వస్తుందన్నమాట. బాబా చేసిన అద్భుతమైన కార్యాల్లో ఇది ఒకటి అన్నమాట. సో సిచ్యువేషన్లోకి వెళ్తే, ఈ బాగోజీ షిండే అనే ఆయన కుష్ఠరోగంతో చాలా బాధపడుతున్నాడు అనమాట. ఎలాంటి స్టేజ్ వచ్చేసిందంటే చివరికి అతని కుష్ఠరోగాన్ని చూసి భార్య బిడ్డలు కూడా ఇంకా అతన్ని చేత్కరించుకుంటున్నారనమాట. ఊరు వాళ్ళు అయితే అసలు దగ్గరికి రావద్దని చెప్పేసి ఇంకా అతన్ని అసహించుకుంటున్నారు. తినడానికేమో తిండి లేదు. అందరూ కుష్ఠరోగి బాబోయ్ బాబోయ్ అంటుంటే అవమానాలు భరించలేక ఇంకా చివరికి ఈయనకి ఏమనిపించిందంటే, నదిలో దూకన్నా చనిపోదాము, ఎందుకు ఈ బతుకు అని చెప్పేసి ఇక బాగా జీవితం మీద విరక్తి వచ్చేసిందనమాట బాగోజీ షిండేకి. ఇంకా ఆ సిచ్యువేషన్లో ఇంకా నదిలో దూకి చనిపోదాం అని చెప్పేసి ఇంకా ఆయన ట్రై చేస్తూ ఉంటే ఆ టైంలో బాబా ఆయన్ని ఆపారనమాట. ఆపి ఇంకా ఆ టైంలో పక్కనే శ్యామ కూడా ఉన్నాడు. ఎవరిని? బాగోజీ షిండేని ఆత్మహత్య చేసుకుంటుంటే బాబా ఆపే టైంలో శ్యామ కూడా దగ్గరలోనే ఉన్నాడు. బాబా ఎప్పుడైతే అతన్ని పట్టుకొని, బాబు నువ్వు ఆత్మహత్య చేసుకోమాక అని చెప్పేసి ఎప్పుడైతే పట్టుకోబోయారో అప్పుడు శ్యామ పెద్దగా అరిచాడంట, బాబా అతడు కుష్ఠరోగి, అంటుకోకండి అని చెప్పేసి పెద్దగా అరిచాడంట. అంటే అంత దారుణంగా ఉంది సిచ్యువేషన్, బాగోజీ షిండే సిచ్యువేషన్. అంటే బాబాను కూడా నువ్వు పట్టుకోబాక బాబా, అతను భయంకరమైన కుష్ఠరోగి అని చెప్పేసి బాబాని ఆపుతున్నాడు శ్యామ. బాబా ఏంటంటే ఒక్క నవ్వు నవ్వి అల్లా మాలిక్ అని చెప్పేసి ఇంకా ఈ బాగోజీ షిండే భుజం మీద చెయ్యి వేసి మసీదుకి తీసుకొచ్చారనమాట. అంటే ఆల్మోస్ట్ ఇంకా మృత్యువుడికి వెళ్ళిపోదాం అనుకున్న వ్యక్తిని బాబా కాపాడి మసీదుకి తీసుకొచ్చారు. అప్పుడు బాగోజీ షిండే చెప్తున్నాడు అనమాట బాబాకి, బాబా నేను చావుకి దగ్గర అవుతున్న కుష్ఠరోగిని, నన్ను నువ్వు పదే పదే తాకుతున్నావు, ఇలా తాకడం వలన నీకు కూడా ఒకవేళ మృత్యు వస్తుందేమో, అందరూ భార్య పిల్లలు వదిలేసారు, ఊరు జనం వదిలేసారు, ఎవ్వరు నన్ను పట్టించుకోవట్లేదు, చూస్తేనే అసహించుకుంటున్నారు. నా భయంకరమైన ఈ కుష్ఠరోగం చూసి
నాకు చాన్నాళ్ళుగా తినడానికి తిండి లేదు, ఏమీ లేదు. ఇలా అయిపోయాను. నువ్వు నన్ను పట్టుకొని ఇలాగ దగ్గరగా వస్తున్నావు. నువ్వు నన్ను పదే తాకుతున్నావు. దీనివల్ల నీకు గూడా మృత్యు వస్తదేమో బాబా అని జెప్పేసి ఆహ్, బాగోజీ షిండే ఏడుస్తున్నాడనమాట. అప్పుడు బాబా ఉండి చెప్తున్నారు. అల్లా అనుమతి లేకుండా మృత్యువు రమ్మన్నా రాదు. భయపడకు. బాబా ఏమన్నారు? అల్లా అనుమతి లేకుండా మృత్యువు రమ్మన్నా రాదు. భయపడకు అని జెప్పేసి ఆయనతో చెప్పారనమాట. ఇంకా ఆ మాట చెప్పి ఆయనకి భోజనం పెట్టి, బాబా దగ్గర ఊది ఉంది గదా! వెలిగించడం స్టార్ట్ చేసి చాలా రోజులయింది గదా! ఆ ఊది అతని ఒంటి మీద చల్లారంట. చల్లేసి కాసేపు సేవ చేశారు. అంటే ప్రేమతో సేవ చేశారు బాబా. అంటే బాబా అనుగ్రహం మొత్తంకి బాగోజీ షిండే మీద కలిగింది. సో, చనిపోతున్న వ్యక్తిని బాబా తీసుకెళ్ళి ఆ రోజు భోజనం పెట్టి, ఆకలితో ఉన్నాడు కదా చాలా రోజులుగా, భోజనం పెట్టి అతని ఒళ్ళంతా కుష్ఠరోగం ఉంది కదా, దాని మీద ఊది జల్లి ఒళ్ళంతా రాసి రాత్రి సేవ చేసి అతను ఎంత వద్దు బాబా నువ్వు నా దగ్గరికి వస్తే నీకు కూడా నా రోగం అంటుకుంటుందేమో అని చెప్పేసి ఎంత ప్రాధేయపడుతున్నా, ఎంత వద్దని చెప్పినా పట్టించుకోకుండా అన్ని సపర్యలు తానే చేసి చివరిగా గోనుపట్ట కప్పి నిద్రపుచ్చారనమాట బాబా. ఇంకా శ్యామ ఎప్పుడు బాబా పక్కనే ఉంటూ ఉంటాడు కదా, ఈ జరుగుతుంది మొత్తం చూస్తూ ఉన్నాడు శ్యామ. చూసి శ్యామ చెప్పినా ఇంక బాబా వింటలేదని ఏం చెప్పాలో అర్థం కాక ఇంక నెత్తి బాదుకుంటూ, ఈ కుష్ఠరోగినేమో నువ్వు మసీదుకి తీసుకొచ్చావు, ఈ కుష్ఠరోగి ఉన్న మసీదుకి ఇంకా నేను ఎలా రావాలి, నిన్ను ఎలా దర్శించుకోవాలి, ఏంటా భగవంతుడా అని చెప్పేసి ఇంకా చిరాకు పడుతున్నాడు అనమాట. ఈయన్ని ఎందుకు తీసుకొచ్చాడు మసీదుకి, ఆయనేమో భయంకరమైన కుష్ఠరోగి కదా, ఎలాగా ఇంకా మసీద్కి ఎలా రావాలి, బాబాని ఎలా దర్శించుకోవాలి, బాబా ఏమో నేరుగా మసీద్కే తీసుకొచ్చి కూర్చోబెట్టాడు అన్ని, ఎట్లారా భగవంతుడా అని చెప్పేసి అనుకుంటున్నాడు అనమాట చిరాగ్గా శ్యామ. అయితే ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. అప్పుడు ఆ రాత్రి అలా ఆయన్ని నిద్రపుచ్చాడు కదా సపర్యలు చేసి, బాబా తెల్లారింది. తెల్లారేసరికి ఇంకా శ్యామ ఎట్లయినా కానీ ఆ కుష్ఠరోగిని అర్జెంటుగా మసీదు నుండి పంపించేయాలి. ఎందుకంటే కుష్ఠరోగి అక్కడ ఉన్నాడంటే ఎవ్వరూ బాబా దగ్గరికి వెళ్ళలేము, దర్శించుకోలేము. కుష్ఠరోగి ఉన్న కాడికి మనం ఎలా వెళ్తాము, ఎట్లయినా అతను పంపించేద్దాం అని చెప్పేసి శ్యామ తెల్లారి పొద్దున్నే ఇంకా లెగిసి మసీద్ కాడికి వచ్చి ఆ మసీదులో గోనెపట్ట కప్పుకొని పడుకొని ఉన్నాడు కదా బాగోజీ షిండే. ఇప్పుడు ఎలా అయినా బాగోజీ షిండేని లేపేయాలి, తొందరగా పంపించేయాలి. శ్యామ ఎక్కువ రోజులు బాబా గారితో ఉండడం వలన శ్యామకు తెలుసు అనమాట, పొద్దున్నే బాబా ఫ్రెష్ అప్ అవ్వడానికి కొంచెం బయటకు వెళ్తారని చెప్పేసి, వ్యాహాలకి అంటే ఫ్రెష్ అప్ అవ్వడానికి. సో ఆ టైం శ్యామకు తెలుసు కాబట్టి తెల్లారి పొద్దున్నే పోయి ఇంక ఇతన్ని ఎలా అయినా పంపించేద్దాం అని చెప్పేసి మసీద్ కాడికి వచ్చి ఆ మసీదులో గోనెపట్టను పూర్తిగా కప్పుకొని నిద్రపోతున్న బాగోజీ షిండేని శ్యామ, లే లే తొందరగా లేచి బాబా రాకముందే ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి గట్టిగా గదమ ఇచ్చాడనమాట. గదమ ఇస్తూ ఆ కప్పుకున్న గోనెపట్టని లాగేశాడు. లాగ్గానే ఇంకా అక్కడ జరిగిన సిచ్యువేషన్ చూసి శ్యామ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడనమాట. ఎందుకంటే ఆ గోనెపట్ట తీసి చూడగానే అక్కడ కుష్ఠరోగి లేడు, కుష్ఠవ్యాధి మొత్తం నయమైపోయింది. అక్కడ
ఆరోగ్యంతో, అద్భుతమైన దేహకాంతితో మెరిసిపోతూ కనిపించాడనమాట బాగోజీ షిండే. ఇంకా శ్యామకింకా ఒక రకమైన ఆనందం అనమాట. నిన్నటిదాకా కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంత హెల్తీగా ఉండడం చూసి ఇంకా చాలా ఆశ్చర్యపోయాడు శ్యామ. ఇక శ్యామయ్యే చెప్పాడనమాట అందరికీ, ఊది ప్రసాదంతో ఒక్క రాత్రితో భయంకరమైన కుష్ఠరోగం పోయింది అని చెప్పేసి ఇక పెద్దగా అరుస్తూ చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు సడన్గా బాబా వచ్చారనమాట. బాబా వచ్చి, తొలగించాల్సింది ఇది కాదు శ్యామ అంటే గోనుపట్టుని తొలగించాడు కదా, తొలగించి చూసి కుష్ఠరోగం పోయింది అనుకున్నాడు కదా శ్యామ. బాబా అంటున్నారు, తొలగించాల్సింది ఇది కాదు శ్యామ, మనస్సులో పుట్టిన కుష్ఠరోగాన్ని అని చెప్పేసి అన్నారంట. అంటే ఇప్పుడు అతను కుష్ఠరోగి అని చెప్పేసి అతన్ని పట్టుకోక బాబా అని చెప్పాడు శ్యామ. అయ్యో, ఈ కుష్ఠరోగి ఉన్న మసీదుకి నేను ఇంకెలా రావాలి, బాబాని ఎలా దర్శనం చేసుకోవాలని చెప్పేసి బాధపడ్డాడు, చిరాకు పడ్డాడు శ్యామ. సో ఇప్పుడు చెప్తున్నారనమాట, అతనికి బాగోజీ షిండే కుష్ఠరోగాన్ని పూర్తిగా తొలగించేసి పోగొట్టేసి ఇప్పుడు చెప్తున్నారు బాబా, తొలగించాల్సింది ఇది కాదు శ్యామ, మనస్సులో పుట్టిన కుష్ఠరోగాన్ని, మన మనస్సులో ఉన్న కుష్ఠరోగాన్ని తీసేయాలి అని చెప్పేసి. నిజం శ్యామ, మనసులో ఉన్న మాయ రోగాన్ని బయటికి తరిమేయాలి. అప్పుడు దేహానికి పట్టిన అన్ని రోగాలు పారిపోతాయి. మనస్సులోని మాయ రోగాన్ని తరిమి కొట్టే మార్గం ఏంటో తెలుసా? సేవ, ప్రేమ అని చెప్పేసి బాబా శ్యామకి అర్థమయ్యేలా చెప్పారనమాట. మన మనస్సులో గనక ఇలాంటి రోగాలు అనేవి శరీరానికి కాదు, మనసుకు సంబంధించినవి. ముందు మనసులో ఉన్న రోగాన్ని తరిమేస్తే శరీరానికి పట్టిన రోగాలన్నీ అలాగే పోతాయి. మనసులో ఉన్న మాయ రోగాన్ని తరిమి కొట్టాలంటే మనం చేయాల్సింది ఒకటే, సేవ, ప్రేమ అని చెప్పేసి చెప్పారు. ఇది చాలా ఎక్సలెంట్ వర్డ్ అనుకుంటా బాబా చెప్పింది. ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. ఇక్కడ రోగం అనేది మనసుకు సంబంధించిందంట, శరీరానికి సంబంధించింది కాదు అని చెప్పేసి బాబా చెప్తున్నారు. అంటే మనస్సు గనక మనం మంచిగా ఉంచుకుంటే శరీరానికి పట్టిన అన్ని రోగాలు పారిపోతాయి అని చెప్పేసి బాబా చెప్తున్నారు. అంటే నిజంగా ఒకసారి ఆలోచించండి, మన మనస్సే అన్నిటికీ ప్రధానం అన్నమాట. మనస్సును ఎప్పుడు నిర్మలంగా, ప్రశాంతంగా ఉంచుకోవాలి. శరీరానికి తగిలిన గాయమే ఉంది, కొన్ని రోజులైతే తగ్గిపోతుంది. మనసు ఎప్పుడు ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటే, మంచిగా ఉంటే, మనసులో ఏ రోగం లేకుండా మంచిగా ఉంటే శరీరానికి వచ్చిన అన్ని రోగాలు అవే తొలగిపోతాయి. అందుకే నాకు బాబా అంటే ఇష్టం. బాబా జ్ఞానాన్ని బోధించారు. దాన్ని ఎవ్వరూ తొందరగా అర్థం చేసుకోవట్లేదు. మనం ఎన్నో జబ్బులతో బాధపడుతూ ఉంటాం. ఆ జబ్బులన్నిటికి కారణం శరీరానికి కాదు, మనసు. మనసు మంచిగా ఉంటే అవి మనల్ని ఏం చేయలేవు. ఇంకొక మాట కూడా ఇచ్చారు ఇక్కడ, కీవర్డ్ బాబా. మనసులోని మాయరోగాన్ని తరిమి కొట్టాలంటే ఏం చేయాలో తెలుసా? సేవ, ప్రేమ అని చెప్పేసి చెప్పారు. ఆయన పాటించారు, బోధించారు. మాటలతో చెప్పడం కాదు, తన బాగోజీ షిండేకి సేవ చేసి అతని కుష్ఠరోగాన్ని పోగొట్టి ఆయన పాటించి చెప్పాడనమాట, సేవ, ప్రేమ. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? బాబా అంటే ఇష్టపడే వాళ్ళు సేవని, ప్రేమని అలవర్చుకోవాలి. ప్రేమతో సేవ అంటే ఒక ఇండైరెక్ట్గా చెప్పుకుంటూ వచ్చారు ఇక్కడ. ఫస్ట్ ఏమన్నారు? శరీరం గురించి కాదు, మనస్సు గురించి చూసుకోవాలి అని చెప్పేసి ఒక మాట చెప్పారు. సెకండ్ ఏం చెప్పారు? ఆ మనస్సు ప్రశాంతంగా అదే మనస్సు బాగుండాలంటే ఏం చేయాలంటే సేవ చేయాలి అని చెప్పారు. సేవ అంటే మనకు తెలిసిందే కదా.
సో, చిన్న చిన్న సేవ అనేది మనం చేయగలిగితే మంచిది అని చెప్పేసి బాబా చెప్తున్నారు. ఏముంది, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించినా పోయేటప్పుడు మనతో ఏం రాదు కదా! మనకున్న దానిలోనే, మనకు కలిగి ఉన్న దానిలోనే జాగ్రత్తగా చూసుకొని ఏదైనా మంచి విధంగా మనం ఏదైనా కొంచెం సేవ చేసుకోగలిగితే అది మనకు చాలా మంచిదని బాబా చెప్తున్నారనమాట. సేవ అంటే మనం ఏం చేయగలం? ఏదైనా అన్నదాన సత్రం ఉంటే ఆకలితో ఉన్న వాళ్ళకి నలుగురు ఆకలి తీరుతుంది కాబట్టి అక్కడ వాళ్ళకి ఏదైనా అన్నదానానికి సంబంధించి మనం ఏదైనా చేయగలిగితే అది సేవే. ఎవరైనా చదువుకునే పిల్లలు పేదవాళ్ళు ఉంటే వాళ్ళ విద్యకు సహకరిస్తే అది సేవే. అంటే మనం ఇతరులకి చేసే ఏ మేలైనా కూడా సేవ లెక్కలోకి వస్తది. మన కోసం మనం చేసుకుంటే అది మనం చేసుకున్నట్టు. ఇతరులకి చేస్తే అది సేవ. సో, దీని గురించి ఇంకెక్కువ చెప్పవసరం లేదు. సేవ అంటే మనకందరికీ తెలిసిందే. ప్రేమ, సేవ కలిగి ఉంటే మంచిదే అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా మాట చెప్పగానే శ్యామ ఇంకా కన్నీళ్ళు వచ్చినాయి శ్యామకి. చేతులు జోడించి నిజమే బాబా, సేవ ప్రేమ, ప్రేమతో సేవ, నిన్ను చూసి నేర్చుకుంటే మా బతుకులు బాగవుతాయి బాబా. ఇంకా నిన్ను చూసి మేము నేర్చుకుంటే కనుక మా జీవితాలు కూడా బాగుపడతాయి అని చెప్పేసి శ్యామ ఇంకా మనసులో అనుకున్నాడనమాట. ఇది కంప్లీట్గా జరిగిన సన్నివేశం. ఇది ఇక్కడ ఫస్ట్ ఒక మాట చెప్తానమాట ఈరోజు వీడియో గురించి. ఎందుకు ఈ వీడియో చాలా ఇంపార్టెంటు అని చెప్పేసి చెప్పారు అని చెప్పేసి మీరు అడగచ్చు. నాకు ఎప్పుడైనా గనక కాస్త బాధగా అనిపించినా, ఏదైనా ఇబ్బందిగా అనిపించినా నేను మనసులో బాబా చేసిన అద్భుతాల గురించి తలుచుకుంటాననమాట. ఆ తలుచుకునే క్రమంలో బాబా నువ్వు నీటితోనే దీపాలు వెలిగించావు, నీకు అసాధ్యమైంది ఏమైనా ఉందా అని చెప్పేసి మనసులో అనుకుంటాను. తర్వాత బాబా నువ్వు కుష్ఠరోగాన్ని తొలగించావు బాగో చేసిండేకి. ఇక్కడ ఒక మాట కూడా అన్నారు బాబా, అల్లా అనుమతి లేకుండా మృత్యు రమ్మన్నా రాదు, భయపడకని. సో, దాన్ని మూవీలో ఎలా అన్నారంటే చూపించేటప్పుడు, ఇన్సిడెంట్ మూవీలో చూపించేటప్పుడు, నీలో ఒక కుష్ఠరోగమే ఉందేమో, నాకు అన్ని రోగాలు ఉన్నాయి నాలో, కానీ వాటికి నివారించే ఔషధం కూడా నా దగ్గర ఉంది. సో, భయపడొద్దు అని చెప్పేసి చెప్పినట్టు మూవీలో చూపించారు. యాక్చువల్లీ జరిగింది ఏంటంటే ఇక్కడ క్లియర్గా రాశారు కదా హేమాది పంత్ గారు, ఇది జరిగింది. సో, ఇది తలుచుకుంటాను అనమాట నేను మనసులో. బాబా నువ్వు కుష్ఠరోగాన్నే తొలగించావు, అంత శక్తివంతుడి నువ్వు నాకు తోడుగా ఉండగా నాకు భయం ఎందుకు అని చెప్పేసి మనసుకి ధైర్యం చెప్పుకుంటాను అనమాట. ఇలాగా బాబా చేసిన అద్భుతాలన్నీ మనసులో ఒకసారి తలుచుకుంటాను. ఒక రకమైన ధైర్యం వస్తుంది మనసులో. అంత శక్తిగల భగవంతుడు మనకు తోడుగా ఉండగా మనకి ఇంకేమవుద్ది, మనకేం ఇబ్బంది అని. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అని చెప్పేసి చెప్పాను అనమాట. ఓకే, ఇంకా 2 విషయాలు మాట్లాడాలి. 2 విషయాలు ఏంటంటే, ఫస్ట్ పాయింట్, అందరూ ఈ పుస్తకం గురించి అడుగుతున్నారు. ఈ పుస్తకం పీడిఎఫ్ ఉంటే పెట్టండి, ఈ పుస్తకం పేరేంటి, మాకు ఎక్కడ దొరుకుతుంది పుస్తకం అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు, ఇది పుస్తకం చూడగానే కొత్తగా ఇప్పుడే బుక్ స్టాల్ నుండి తీసుకొచ్చాను అన్నట్టు మీకు అనిపిస్తుంది పుస్తకం చూడగానే. బట్ కానీ వాస్తవం అది కాదు. నేను ఇది కవర్లో పెట్టి జాగ్రత్తగా పెట్టుకుంటాను అనమాట. నాకు బాబా అంటే చాలా ఇష్టం, అందువల్ల కవర్లో పెట్టుకుంటాను. అందుకే ఇప్పటికీ కొత్త పుస్తకంలాగా ఉందన్నమాట.
బాబా అంటే అంత ఇష్టమో ఈ పుస్తకాన్ని కూడా నేను అంత ఇష్టంగా చూసుకున్నాను అనుకోవచ్చు. చాలామంది వీడియోస్‌లో కంటిన్యూగా అదే క్వెషన్ అడగడం వలన నేను కూడా చూసాను ఆన్‌లైన్‌లో స్టాక్ లేదు అంటున్నారు. ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇది నేను 2012 టైంలో బుక్ ఎగ్జిబిషన్‌లో కొనుక్కున్నాననమాట. అప్పటికి ఈ పుస్తకాన్ని ప్రింట్ చేశారు. థర్డ్ ఎడిషన్ ప్రింట్ చేసి ఇచ్చారు. ఆ తర్వాత ఇంక కంటిన్యూషన్ ఎడిషన్స్ రాకపోయి ఉండొచ్చు. మేబీ 2012 అంటే ఒక్కసారి మీరే ఆ మనసులో ఆలోచించుకోండి. ఇప్పుడు 2024లో ఉన్నాం. దాదాపు 12 సంవత్సరాల క్రితం ప్రింట్ చేసిన పుస్తకం మరిప్పుడు దొరకాలంటే మనకి దొరకడం కొంచెం కష్టమే కదా! సో, అందుకే ఇది ఆన్‌లైన్‌లో అవైలబుల్ లేదు. ఆఫ్‌లైన్‌లో గూడా అవైలబుల్ లేదు. మరి ఈ పుస్తకమే ఖచ్చితంగా అంటే మనకెలా దొరుకుతుందంటే మీరే అనుకోండి. ఇంక ఇదొక పరీక్ష అనుకోండి. బాబా పెట్టే పరీక్ష అనుకోండి. దాదాపు 10, 12 సంవత్సరాల క్రితం బాబా అంటే ఇష్టమున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ పుస్తకం తీసుకొని ఉండుంటారు. మీ రిలేటివ్స్‌లో ఎవరైనా గనక బాబా డివోటీస్ గనక ఉండుంటే వాళ్ళ దగ్గర పుస్తకం ఉందేమో ఎంక్వైరీ చేయండి. అలా మీకు ఈ పుస్తకం దొరికే అవకాశం ఒకటుంటుంది. అంతేగాని మనకి ప్రెజెంట్ అయితే ఇప్పుడు అందుబాటులో లేదు. సద్గురు సాయిబాబా దివ్య చరిత్ర నిత్య పారాయణ గ్రంథం. ఇంకా ఒక పాయింట్ చెప్పేసాను. పుస్తకం ఎందుకు అందుబాటులో లేదో చెప్పాను. రెండో పాయింట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇంకా మీకు కొంచెం అవకాశం ఉంటే గనక షిరిడీ సాయిబాబా సచ్చరిత్ర ప్రింటెడ్ బై షిరిడీ సాయి సంస్థాన్ అని చెప్పేసి ఈ మధ్య బాగా హైలైట్ చేస్తున్నారు. ఆ బుక్ మనకి పీడిఎఫ్ అవైలబుల్ ఉంది. 54 చాప్టర్సో ఏమో ఉంటాయి టోటల్ అధ్యాయాలు. ఆ బుక్కు గూగుల్‌లో సెర్చ్ చేస్తే పీడిఎఫ్ అవైలబుల్ ఉంది. అలాగే పుస్తకం కూడా బయట ఎక్కడైనా దొరుకుతుందది. ఫేమస్ బుక్ అనమాట. దానిలో ఏముంటుందంటే హేమాది పంత్ గారు పిన్ టు పిన్ అధ్యాయాల రూపంలో ఆయన ఏం చూసాడు ఆ రోజు, బాబాతో పాటు ఆయన ట్రావెల్ అయినప్పుడు ఏం గమనించాడు, బాబా అనుమతితో పుస్తకం రాశారు, ఏం రాశారు అందులో అనేది క్లియర్‌గా ఉంటుందనమాట. జస్ట్ 100-200 ఇయర్స్ బ్యాక్ జరిగిన సంగతులే కదా ఇవన్నీ. సో, పిన్ టు పిన్ క్లియర్‌గా ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసుకొనే ఈ పుస్తకం అనేది మనకి ప్రింట్ చేయడం జరిగిందనమాట. అక్కడ లేనిది ఇక్కడ ఉండదు. ఇక్కడ ఉన్నదే అక్కడ గూడా ఉంటుందనమాట. అయ్యే పేర్లు, అయ్యే సంఘటనలు, అక్కడ జరిగింది ఇంకా కళ్ళకు కట్టినట్టు స్పష్టంగా ఉంటుంది. మీకు అవకాశం ఉంటే గనక షిరిడీ సంస్థాన్ వాళ్ళు ప్రింట్ చేసిన సాయిబాబా సచ్చరిత్ర పుస్తకం గూడా చదవండి. మీకు ప్రతీదీ తెలుస్తది. నాకు ఈ మధ్య రీసెంట్‌గా కొన్ని ఇష్యూస్ జరిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఈ మధ్య కూడా కాదు 1 ఆర్ 2 ఇయర్స్ బ్యాక్ వీడియోస్ అవి వాళ్ళు పెట్టినవి. కొంచెం బాబా గురించి కామెంట్ చేస్తూ రకరకాలుగా మాట్లాడుతున్నారనమాట. మాట్లాడితే షిరిడీ సాయిబాబా సచ్చరిత్ర చూడండి. షిరిడీ సంస్థాన్ వాళ్ళు ప్రింట్ చేసింది. ఆ పుస్తకంలో చూస్తే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను సరే కదా అని చెప్పేసి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నాను. యూట్యూబ్‌లో ఓపెన్ చేస్తే లక్కీగా ఒక సిస్టర్ ఎవరో ఒక మేడము షిరిడీ సాయిబాబా సచ్చరిత్ర మొత్తం అధ్యాయాలు మొత్తం ఆడియో చేశారనమాట. వీడియోస్ చేశారు. అవి వింటున్నాను నేను. నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది అవి వింటంటే. అందులో ఇంకా న్యాచురల్‌గా ఉంది. సహజంగా ఉంది. బాబా గురించి చాలా క్లియర్ కట్‌గా ఉంది. ఏంటి నీకు అందులో సంతోషం కలిగించిన విషయం ఏంటి అంటే అందులో సంతోషంగా కలిగించిందేంటంటే, అందులో చాలా క్లియర్‌గా ఉన్నాయి. ప్రతి ఒక్కటి స్పష్టంగా ఉంది. ఎందుకు బాగా నచ్చుతుంది అంటే, ఆ పుస్తకం రాసిందెవరు? హేమాది పంత్. హేమాది పంత్‌కి ఎవరంటే ఇష్టం? షిరిడీ సాయిబాబా అంటే ఇష్టం. మరి షిరిడీ సాయిబాబా గురించి తెలుసుకొని ప్రతి ఒక్క విషయం అక్కడ క్లియర్‌గా రాసేటప్పుడు, బాబా అంటే ఇష్టం గాబట్టి హేమాది పంత్ గారు ఆయన బాబా గురించే కదా అక్కడ రాసేది ప్రతి ఒక్క వాక్యం. అందులో ఖచ్చితంగా బాబాని ప్రైజ్ చేసినట్టే ఉంటుంది. సో, అందులో ఇంక వీళ్ళకి తప్పులెలా దొరుకుతున్నాయి? ఒక పాయింట్. రెండోది
మీరు ఏదైనా చెప్పండి బాబా గురించి. మేము వింటాం, తెలుసుకుంటాం. ఇంకా ప్రేమతో తెలుసుకుంటాం. ఎందుకు అంటే, బాబా భగవత్ సాక్షాత్కారం పొందారు. ఆయనలో భగవంతుడు లీనమయ్యారు. అది అక్కడ గ్రేట్ థింగ్. ఇప్పుడు రాముడంటే మాకెందుకిష్టం? ఆయనలో భగవంతుడు ఉన్నాడు. అందుకని రాముల వారంటే ఇష్టం. కృష్ణుడంటే ఎందుకిష్టం? కృష్ణుడిలో భగవంతుడు ఉన్నాడు. కృష్ణ పరమాత్మ. అందుకని కృష్ణుడంటే ఇష్టం. అలాగే బాబాలో భగవంతుడు కొలువై ఉన్నాడు కాబట్టి బాబా అంటే ఇష్టం అన్నమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్. ఇంకా సందర్భం వచ్చినప్పుడు బాబా గురించి ఇట్లాగే ఇంకా బాగా మాట్లాడుకుందాము. ఆల్వేస్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్.